డెంగ్యూ జ్వరంతో ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతిబాయి పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఒక్క డెంగ్యూ మరణం కూడా సంభవించలేదని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం నాడు డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్ధారణ కేంద్రం ఉందని అన్నారు. ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగ్యూ నిర్ధారణ చేసే అవకాశం లేదని అన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని, జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు. ప్రజలు వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వచ్చిన కేసులకు డెంగ్యూ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేసే అధికారం ఆయా యాజమాన్యాలకు లేదని తెలియజేశారు. వారు సేకరించిన రక్త నమూనాను ప్రభుత్వ ఆసుపత్రికి పంపితే అక్కడ ఎలిసా పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారించడం జరుగుతుందని వివరించారు. ఇప్పటి వరకు డెంగ్యూ పాజిటివ్ కేసులు నమోదవడమే తప్ప డెంగ్యూ జ్వరంతో అధికారికంగా మరణాలు సంభవించిన నివేదిక లేదని అన్నారు. జ్వరాలన్నీ డెంగ్యూ కావని, వైరల్ జ్వరాలేనని విషయాన్ని ప్రజలు గుర్తించాలని సూచించారు. ప్లేట్లెట్స్పై జరుగుతున్నదంతా దుష్ప్రచారమే తప్ప వాస్తవం కాదని అన్నారు. వైరల్, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి వాటితో సోకిన ఇన్ఫెక్షన్లో ప్లేట్లెట్స్ తగ్గిపోయే అవకాశం ఉందే తప్ప ప్లేట్లెట్స్ తగ్గినంత మాత్రాన అది డెంగ్యూ జ్వరం అని నిర్ధారించుకోవడం సరైన విధానం కాదని అన్నారు. తాము గ్రామాల్లో పర్యటించి జ్వరాలతో బాధపడే వారి ఇంట్లకు వెళ్ళి వారితో మాట్లాడామని, ముఖ్యంగా ప్రజలు పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాము పర్యటించిన గ్రామాల్లో వర్షపు నీటి నిల్వలు ఉన్నాయని, వాటిలో దోమలు పెరగడం వల్ల అవి ప్రజలపై దాడి చేయటం కారణంగానే జ్వరాలు సంభవిస్తున్నాయని అన్నారు. ముఖ్యంగా డెంగ్యూ దోమలు పట్టపగలై కొడతాయని స్పష్టం చేశారు. ప్రధానంగా నీటి నిల్వలపైనే ప్రతి ఒక్కరూ జాగ్రత్త పాటించాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి జ్వరాలపై సర్వే చేయించేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.